ఇస్ క్లౌడ్ కంప్యూటింగ్. సో ఈ వీడియోలో ఏం కవర్ చేస్తానంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, సో క్లౌడ్ కంప్యూటింగ్లో వచ్చేసి ఎవరంటే ఇప్పుడు వచ్చేసి సాఫ్ట్వేర్స్ డెవలప్ చేస్తున్నారు, క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చేసి ఫ్యూచర్ ఎలా ఉంది మరి ఒక బ్రీఫ్ థింగ్ చూడబోతున్నాం. ఫస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ఎత్తుకుంటాం. మనతో వచ్చేసి ఒక సిస్టమ్ ఉంది, ఈ సిస్టమ్ ఉంది, ఇది మన కంప్యూటర్ పెట్టుకుంటాం, మన పర్సనల్ ల్యాప్టాప్ లేకపోతే పీసీ ఉంది. దీంతో నేను ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నా. సో అప్లికేషన్ వచ్చేసి నేను డెవలప్ చేస్తున్నా. ఈ అప్లికేషన్ డెవలప్ చేసిన వచ్చేసి ఎవరు యూజ్ చేసి అంటే నేను ఒకటి యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ అప్లికేషన్ వచ్చేసి నా సిస్టంలో ఉంది. ఇప్పుడు నా ఫ్రెండ్ అడుగుతున్నాడు అంటే ఏం చేస్తానంటే ఈ అప్లికేషన్ని నా ఫ్రెండ్ సిస్టంలో ఇన్స్టాల్ చేస్తా, మా ఫ్రెండ్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఒక అప్లికేషన్, ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ని డెవలప్ చేస్తున్నా, చేసిన సిస్టంలో యూజ్ చేస్తున్నా, ఇంకెవరికైనా ఇవ్వాలంటే నేను అప్లికేషన్ని కాపీ చేసి ఆ ఫ్రెండ్కి ఇస్తే వాడు వచ్చేసి వాళ్ళ సిస్టంలో యూజ్ చేసేలాగా ఉంటుంది. ఇక్కడ ఇది వచ్చేసి నార్మల్గా ఒక సాఫ్ట్వేర్, ఒక అప్లికేషన్ ఇలా వర్క్ అవుద్ది. ఇప్పుడు క్లౌడ్ అంటే ఏంటంటే ఎక్కువ మందికి ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే క్లౌడ్ అంటే క్లౌడ్ లోపల కంప్యూటర్స్ ఉంటుంది, ఆ కంప్యూటర్స్లో కంప్యూటర్ ఆపరేటింగ్ చేస్తుందని చెప్తారు. అది కాదు. క్లౌడ్ అంటే ఏంటంటే ఒక కామన్ మిషన్. ఆ కామన్ మిషన్ వచ్చేసి మనం అడిగిన టాస్క్ని చేసేది క్లౌడ్ అని చెప్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ క్లౌడ్ అనేది ఒక సర్వర్స్ని పెట్టుకుంటాం. సర్వర్స్ అంటే మన మిషన్ లాగా ఒక ఎన్ నెంబర్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మిషను, సెకండ్ మిషన్, థర్డ్ మిషన్, సో 1, 2, 3 ఈ మాదిరి ఒక థౌజండ్స్ ఆఫ్ మిషన్స్ వచ్చేసి సర్వర్స్ వచ్చేసి ఇచ్చిన టాస్క్ని చేస్తుంది. ఇదంతా ఎక్కడ ఉంటాయంటే ఎక్కడైనా ఉండొచ్చు, ఇండియాలో ఉండొచ్చు, లేకపోతే ఆఫ్రికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు. దీని పేరు ఏం చెప్తారంటే సర్వర్స్ అని చెప్తాం. సో ఈ సర్వర్స్ వచ్చేసి మన ఇచ్చిన వర్క్ని చేసేది సర్వర్స్. సో ఎగ్జాంపుల్ వచ్చేసి గూగుల్ ఎత్తుకుంటాం. సో గూగుల్ సర్వర్స్ పెట్టుకుంటాం. గూగుల్ సర్వర్స్ ఏం చేస్తాయంటే మనం వచ్చేసి గూగుల్ డ్రైవ్ యూజ్ చేస్తుంటాం. గూగుల్ డ్రైవ్ యూజ్ చేసేప్పుడు మనకి ఏం తెలియదంటే మనందా ఇది. సో మనం ఏం చేస్తామంటే ఒక ఫోటో ఎత్తుకుంటున్నాం, ఫోటోని గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ లింక్ని వచ్చేసి షేర్ చేస్తున్నాం. షేర్ చేసి ఎవరికి ఇస్తున్నాం అంటే మన ఫ్రెండ్కి ఈ లింక్ని ఇస్తున్నాం, పెట్టుకుంటాం. సో మన ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ఈ లింక్ యూజ్ చేసి ఈ గూగుల్లో మీరు అప్లోడ్ చేసిన ఫోటోని మీ ఫ్రెండ్ చూడొచ్చు. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇక్కడ మీరు ఒక ఫోటో అప్లోడ్ చేస్తున్నారంటే గూగుల్ డ్రైవ్లో, అది గూగుల్ సర్వర్స్ డేటా సెంటర్స్లో పోయి స్టోర్ అవుద్ది. ఆ గూగుల్ డేటా సెంటర్స్లో స్టోర్ అయిన అవతల మనం ఒక లింక్ ఇచ్చి ఉంటాం. ఆ లింక్ని వచ్చేసి షేరబుల్ లింక్గా ఉంటే ఆ లింక్ని షేర్ చేస్తే ఏమవుతుందంటే మీరు వచ్చిన ఫోటో వచ్చేసి ఇక్కడ డేటా సెంటర్స్లో ఒక లొకేషన్ స్టోర్ అయి ఉంటుంది. ఆ లొకేషన్లో స్టోర్ అయిన లింక్ అడ్రస్ బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మీ ఇంటికి ఒక అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ తెలిస్తే ఎవరైనా మీ ఇంటికి రావచ్చు. అదేలాగా మీరు అప్లోడ్ చేసిన ఫోటో లింక్ ఆ అడ్రస్ తెలిస్తే మీరు ఆ లింక్ పబ్లిక్ లింక్గా ఉంటే ఆ అడ్రస్ యూజ్ చేసి మీరు ఆ ఫోటోని యాక్సెస్ చేయొచ్చు. దీంతో ఎక్కువ పర్మిషన్స్ ఉంటాయి. రీడ్ అండ్ రైట్ అమ్మ ఎక్కువ పర్మిషన్స్ ఉంటాయి. ఇప్పటికే అదంతా మనకి తెలియని అవసరం లేదు. ఇప్పటికే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏందని చూడబోతున్నాం. మీరు ఎక్కడో ఒక ఇండియాలో వచ్చేసి ఒక ఫోటో అప్లోడ్ చేస్తున్నారు గూగుల్ డ్రైవ్లో, ఎక్కడో మీ ఫ్రెండ్ ఒక అమెరికాలో ఉంటే ఆ ఫోటోని యాక్సెస్ చేస్తుంటే ఇదంతా ఎలా పాసిబుల్ అంటే క్లౌడ్. సో క్లౌడ్ అంటే క్లౌడ్స్లో కంప్యూటర్స్ ఉండేది కాదు. క్లౌడ్స్ ఉంటే ఎక్కడో ఒక దారి వచ్చేసి మిషన్స్ చేసి మన ఇచ్చిన డేటాని స్టోర్ చేస్తున్నాయి, దాన్ని వచ్చేసి ఆపరేట్ చేస్తున్నాయి, అండ్ దెన్ ఎవరికి కావాలనో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి. ఇవన్నీ చేసి సర్వర్స్ చూసుకుంటారు. ఈ సర్వర్స్ చేసి ఒక్కొక్క దా ఉంటుంది. డేటా సెంటర్స్ చేసి ఎక్కడ ఉంటాయంటే ఇండియాలో డేటా సెంటర్స్ ఉండొచ్చు, ఆస్ట్రేలియా ఉండొచ్చు, యూఎస్లో ఉండొచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు. సో క్లౌడ్ అనేది ఏంటంటే కామన్ మిషన్స్ విచ్ వర్క్ ఫర్ అస్. సో ఇది ఎక్కడన్నా ఉండొచ్చు. అండ్ దెన్ కంప్యూటింగ్ అంటే మన ఇచ్చిన వర్క్ని ప్రాసెస్ చేసేది కంప్యూటింగ్. మన ఇచ్చిన వర్క్ స్టోర్ చేయమంటున్నాం, ఒక ఫోటో ఇచ్చి స్టోర్ చేయమన్నాం అంటే అది వర్క్, అది చేసేది వచ్చేసి ఒక ప్రాసెస్. మనం ఇచ్చిన ఫోటోని కంప్రెస్ చేయాలని చెప్తుంటే అది ఒక ప్రాసెస్. ఇవన్నీ ఎవరు చేస్తారంటే
క్లౌడ్ అనేది గ్రూప్ ఆఫ్ సర్వర్స్, అది చేసే వర్క్ని కంప్యూటింగ్ చేస్తాం. సో అది క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇది క్లౌడ్ కంప్యూటింగ్ చేసి మనం డైలీ లైఫ్లో మనం యూజ్ చేస్తుంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక జీమెయిల్ యూజ్ చేస్తుంటాం. జీమెయిల్, గూగుల్ డ్రైవ్, ఫేస్బుక్, ఇంపార్టెంట్ పార్ట్ ఫేస్బుక్, ఎఫ్బి. ఏంటంటే ఎఫ్బిలో నేను ఇక వీడియో అప్లోడ్ చేస్తున్నా. వీడియో అప్లోడ్ అవుతే ఏమవుద్ది, దీనికి ఎఫ్బికి వచ్చేసి ఏముంటుందంటే క్లౌడ్ గూగుల్ లాగే ఎఫ్బికి సర్వర్స్ ఉంటాయి, ఎఫ్బి సర్వర్స్ ఉంటాయి, అదేలాగా ఎఫ్బి డేటా సెంటర్స్ ఉంటాయి. అక్కడ పోయి మనం అప్లోడ్ చేసిన వీడియో స్టోర్ అవుతుంది. అవతల మన ఫ్రెండ్స్ వస్తున్నారు, మన ఫ్రెండ్స్ వచ్చేసి ఇక ఒక 10 మందిలో వచ్చేసి అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే వీళ్ళు వచ్చేసి ఈ వీడియో చూసేదానికి ఒక ఆప్షన్ ఉంటుంది. సో కామన్ స్టోరేజ్ బేస్డ్ ఆన్ వేరియస్ రెస్ట్రిక్షన్స్ అండ్ థింగ్స్ వచ్చేసి ఎవరైనా యాక్సెస్ చేసేలా ఉంటుంది. మీరు వచ్చేసి రీడ్ ఓన్లీ ఇస్తే మీకు ఒకటే చూసేలా ఉంటుంది. అందరూ చూసుకోవచ్చు, కానీ వచ్చేసి ఎవరిమి మీరు అప్లోడ్ చేసిన డేటాని మ్యానిపులేట్ చేయలేరు. ఆ మరి థింగ్స్ అంటూ ఉంటాయి. అదంతా మనం నెక్స్ట్ వీడియోస్లో చూస్తాం. ఇప్పటికీ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఒక కామన్ గ్రూప్ ఆఫ్ సర్వర్స్ వర్కింగ్ సమ్ టాస్క్. ఇది వచ్చేసి జనరల్ లైఫ్లో మనం వచ్చేసి యూజ్ చేస్తుంటాం. సో ఇప్పుడు వచ్చేసి ఒక కంపెనీ ఎత్తుకుంటాం. ఇది వచ్చేసి ఒక కంపెనీ. ఈ కంపెనీ ఏంటంటే బ్యాంక్ వచ్చేసి ఇది వచ్చేసి ఒక బ్యాంక్ పెట్టుకుంటాం. ఈ బ్యాంక్కి ఒక సాఫ్ట్వేర్ కావాలా. ఈ బ్యాంక్కి సాఫ్ట్వేర్ కావాలంటే మనం వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ బ్యాంక్ రిప్రజెంటేటివ్స్ వచ్చేసి సాఫ్ట్వేర్ సర్వీస్ కంపెనీలో అడుగున్నారు. వాళ్ళు వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఇచ్చున్నారు. ఇచ్చిన సాఫ్ట్వేర్ వచ్చేసి ఇది. ఇప్పుడు ఇది ఇన్స్టాలబుల్గా ఉంటే ఈ బ్యాంక్లో ఒకటే వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ బ్యాంక్కి ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయని పెట్టుకుంటాం. సో ఇది వచ్చేసి బి బ్రాంచ్, ఇది వచ్చేసి సి బ్రాంచ్, ఇంకోటి డి బ్రాంచ్. ఇక్కడ ఒక పర్సన్ వచ్చేసి 10,000 రూపీస్ వచ్చేసి డిపాజిట్ చేస్తుంటే ఒక అకౌంట్లో, అది ఇంకో పర్సన్ వచ్చేసి ఇప్పుడు నేను ఈ బ్రాంచ్లో పోయేసి నేను 10,000 రూపీస్ వచ్చేసి డిపాజిట్ చేస్తే నేను వచ్చేసి బ్రాంచ్ బిలో యూజ్ చేసి కూడా నేను ఆ 10,000 రూపీస్ని విత్డ్రా చేసేదానికి ఆప్షన్స్ ఉండాలి. సో అదంతా ఎక్కడ ఉందంటే క్లౌడ్ అంటే కామన్ సర్వీస్. సో అన్ని డేటా అవి కామన్గా ఒక దగ్గర స్టోర్ అవుద్ది, అంతే ప్రాసెస్ అవుద్ది. ఇది క్లౌడ్ కంప్యూటింగ్. ఇంకోటి సాఫ్ట్వేర్ యాంగిల్లో ఎలా చెప్పాలంటే పే ఫార్ వాట్ యూ యూస్. క్లౌడ్ కంపెనీ ఇది ఇంకోలాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఏంటంటే ఒక కంపెనీ ఉంది, ఏ కంపెనీ బి కంపెనీ. ఏ కంపెనీ బి కంపెనీకి ఒక సాఫ్ట్వేర్ కావాలా. సో ఇది ఆ సాఫ్ట్వేర్. ఏ కంపెనీ వచ్చేసి ఏం కంపెనీ అంటే ఇప్పుడు పెట్టుకుంటాం ఏంటంటే ఒక సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. బి కంపెనీ వచ్చేసి ఒక వోల్టేజ్ స్టెబిలైజర్ కంపెనీ. ఇప్పుడు ఏ కంపెనీ బి కంపెనీస్కి వచ్చేసి డేటా స్టోర్ కాదు, కస్టమర్స్ని మేనేజ్ చేసే ఒక సాఫ్ట్వేర్ కావాలి. సో ఇప్పుడు ఏ కంపెనీకి అదే సాఫ్ట్వేర్ కావాలా, బి కంపెనీకి అదే సాఫ్ట్వేర్ కావాలా. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే ఒక కామన్ సాఫ్ట్వేర్, ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ వచ్చేసి ఉంది. అది ఎక్కడ ఉందంటే ఎక్కడో ఒక కంట్రీలో ఆ సాఫ్ట్వేర్ వచ్చేసి హోస్ట్ అయి ఉంది. మన క్రెడెన్షియల్స్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే మన డేటాని మన ఆ క్లౌడ్లో పెట్టుకోవచ్చు. క్లౌడ్ అంటే గ్రూప్ ఆఫ్ సర్వర్స్ ప్లస్ డేటా సెంటర్స్. ఆ క్లౌడ్లో పెట్టుకున్నామంటే మనకు వచ్చేసి ఒక లాగిన్ ఐడి, ఒక పాస్వర్డ్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి మనకైన స్పేస్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ సాఫ్ట్వేర్ క్లౌడ్లో ఉంటే మనకి ఒక డేటా స్పేస్ అలొకేట్ అయి ఉంటుంది. సో ఇది మన స్పేస్. మనకు 10,000 రూపీస్ మనం పే చేసి ఉంటే ఆ 10,000 రూపీస్కి అయిన స్పేస్ మనకు అలొకేట్ అయి ఉంటుంది. దానికి మనం ఒకటి యాక్సెస్ చేసేలాగా లాగిన్ క్రెడెన్షియల్స్ వచ్చి ఉంటుంది. అదేలాగా బి వచ్చేసి సిస్టమ్ మెమరీ అంటే అక్కడే ఉంటుంది, కానీ వేరే స్పేస్ అలొకేట్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి ఈ బికి యాక్సెస్ చేసేది. బి వచ్చేసి ఇద్దరు డేటాను ఒకేదా ఉంటుంది, కానీ ఏ వచ్చేసి ఆ లాగిన్ క్రెడెన్షియల్ యూజ్ చేసి వాళ్ళకి ఏ మెమరీ అలొకేట్ అయిందో అది ఒకటే యాక్సెస్ చేయొచ్చు. అదేలాగా బి కూడా వచ్చేసి వాళ్ళకి ఏది అలొకేట్ అయిందో అది మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఏ వచ్చేసి బి డేటా యాక్సెస్ అవ్వాలంటే యాక్సెస్ ఏమవుతుంది, ఎందుకంటే లాగిన్ క్రెడెన్షియల్స్ వచ్చేసి అక్కడ ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది. సో క్లౌడ్ వచ్చేసి బేసిక్గా 3 టైప్స్గా క్లాసిఫై అవుద్ది. ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్
అండ్ దెన్ హైబ్రిడ్, అండ్ దెన్ ఫోర్త్ కేటగిరీ ఇప్పుడు వచ్చింది యాక్చువల్గా కమ్యూనిటీ. సో బేసిక్గా 4 టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ప్రైవేట్ అంటే ఇప్పుడు మనం ఒక కంపెనీలో వర్క్ చేస్తుంటే ఆ కంపెనీలో ఉన్న డేటా అన్నీ ఆ కంపెనీ లోపల ఉన్న ఎంప్లాయీస్ మట్టుగా తెలవాలంటే వాళ్ళు చేసి ప్రైవేట్ క్లౌడ్ పెట్టుకుంటారు. సో ప్రైవేట్ క్లౌడ్ అంటే కంపెనీ లోపల ఉన్న ఎంప్లాయీస్కి అందరికీ ఆ డేటా యాక్సెసిబుల్గా ఉంటుంది, కానీ కంపెనీ బయట ఉన్న వాళ్ళకి ఎవరికి యాక్సెసిబుల్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి వేరే కంపెనీ పీపుల్ వీళ్ళకి వచ్చేసి ఈ డేటా యాక్సెస్ చేయను అలౌడ్ ఉండదు. సో ఇది ప్రైవేట్ క్లౌడ్. సో ప్రైవేట్ క్లౌడ్ ఎవరికంటే ఆ డేటా వచ్చేసి ఆ కంపెనీ ఆ ఆర్గనైజేషన్స్ లోపల ఉన్న వాళ్ళకి మాత్రం యాక్సెసిబుల్గా ఉంటే అది ప్రైవేట్ క్లౌడ్. పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటంటే ఇది క్లౌడ్. ఈ క్లౌడ్లో ఆల్ పీపుల్ కెన్ యాక్సెస్ దిస్ డేటా. ఎగ్జాంపుల్ ఏంటంటే గూగుల్ డ్రైవ్ వచ్చేసి నేను యాక్సెస్ చేయొచ్చు, మీరు యాక్సెస్ చేయొచ్చు, గూగుల్ ఎంప్లాయీ కూడా గూగుల్ డ్రైవ్ యూజ్ చేయొచ్చు, ఈ మరి ఎవరిని యూజ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు నేను యాక్సెస్ చేసేది నా స్పేస్ మాత్రం నాకు ఉంటుంది. అదే మీరు యాక్సెస్ చేసి మీకు అలొకేట్ అయిన స్పేస్ మాత్రం మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను ఏమైనా షేర్ చేయాలనుకుంటే నేను వచ్చేసి పబ్లిక్గా మార్చేసి షేర్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి పబ్లిక్. సో పబ్లిక్ అని ఇదంతా షేర్ చేస్తుంది, అన్నీ చూసుకోవచ్చు, అందరూ చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఎఫ్బీ కూడా ఒక పబ్లిక్ క్లౌడ్ అని చెప్పొచ్చు. ఎఫ్బీలో మనం అప్లోడ్ చేసేది అన్నీ ఎవరన్నా చూడవచ్చు. ఇప్పుడు యూట్యూబ్ చెప్పినా కూడా అది కూడా వచ్చేసి పబ్లిక్. ఎందుకంటే యూట్యూబ్లో మనం వచ్చేసి అప్లోడ్ చేసే వీడియోస్ పబ్లిక్ని మార్స్తే ఎవరైనా యూట్యూబ్ యూజర్స్ ఎవరైనా కూడా ఆ వీడియో చూసుకోవచ్చు. ఇది వచ్చేసి పబ్లిక్. హైబ్రిడ్ ఏంటంటే ప్రైవేట్ ప్లస్ పబ్లిక్. సో సమ్ డేటా వచ్చేసి ప్రైవేట్గా ఉండాలా, సమ్ డేటా వచ్చేసి పబ్లిక్గా ఉండాలంటే అది హైబ్రిడ్ క్లౌడ్. కమ్యూనిటీ క్లౌడ్ వచ్చేసి డీటెయిల్గా నెక్స్ట్ సీక్వెన్స్ ఆఫ్ వీడియోస్లో చూస్తాం. ఇప్పటికీ క్లౌడ్ అంటే ఇదేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.